ఇందులో పెట్టి మనం ఆరాధించాలి, ఇందులో పెట్టి స్థుతించాలి, ఇందులో పెట్టి మనం దేవుని కనపరచాలి. మనం చూసుకుంటే ఈరోజు మనం సజీవులుగా ఉండి అందరము సంఘముగా కూడి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మనతో ఏం మాట్లాడతాడో అది ఆలకించడానికి మనకు మంచి హృదయాన్ని ఇచ్చి, వినగలిగే చెవులనిచ్చి, గ్రహించే హృదయాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. అందరూ పెట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుడు అంటే ఆసక్తి ఉంది, అవకాశం ఉంది. దేవుని సన్నిధికి రాలేని వాడు అనేక మంది ఉన్నారు. కానీ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు మనం సంఘంగా ఆయన సన్నిధిలో కూడుకోవడానికి సమయం ఆయన ఇచ్చినందుకు ఆయన స్తుతించి కనపరచాలి. ఆరాధన అనేది వీళ్ళు మాట పాడుకుని నాలుగు మాటలు విని కానుకలుసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవునితో సామాసం కలిగి దేవునితో కలిసి జీవించడం దేవునికి ఆరాధన పొందే కానీ మన మందిరంలో వచ్చి కాపుకునేది కాదు. ఎప్పుడైతే ఉన్న దాని ప్రకారం మనం జీవించడానికి ఆశపడుతూ ఉంటామో, ఉన్న దాని ప్రకారంగా మన జీవితం కొనసాగించాలని తపన పడుతూ ఉంటామో, అప్పుడల్లా మనం పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ పడిపోయిన కానీ మనం ఆగిపోయామో అపవాది సాధించడం అవ్వము. ఎప్పుడైతే మనం పడిపోయామో దాన్ని గ్రహించి, ప్రభా ఇది నా తప్పు, నాకు తెలుసుండి నేను పడిపోయాను అని దాన్ని సమర్పించుకుని ప్రభు దగ్గర గోజాడి దాన్ని విడిచిపెట్టుకుని మళ్ళీ మనం ప్రయాణం కొనసాగించాలి. ఎప్పుడైతే మనం ప్రయాణాన్ని కొనసాగించడానికి మనం తలతలాడుతూ ఆశతో ముందుకు కొనసాగిస్తామో అప్పుడు దేవుడు ఆత్మ నీకు నాకు తోడుగా ఉంటుంది. అందరూ పెట్టి దేవుని మనం ఆరాధించాలి. దేవుని ఆరాధించడం అంటే రెండు మాటలు చెప్పుకునేది కాదు. ఎప్పుడు కూడా ఉన్నదాని ప్రకారం జీవించడమే దేవునికి ఆరాధన. అటువంటి ఆరాధన దేవునికి ఎంతో ఇష్టమైంది. మన జీవితం ఎప్పుడు కూడా దేవునికి అర్పణగా ఆ రూపం కలుగుతూ ఆయనకు కనిపించాలి. ఎప్పుడు ఒకే రీతిగా మనం జీవించే జీవితం అది ఆరాధన కాదు. ఆదివారం నామకార్థంగా మందిరానికి వచ్చి అలా మాట తినేసి వెళ్ళిపోయి మన జీవితాలు కొనసాగించే కాదు ఆరాధన అనేది. క్రైస్తవ జీవితానికి మదుపు ఉంది. ఆ మదుపు మన జీవితం శైలి అయి ఉండాలి. మనం జీవించే జీవితంలో దేవునికి స్థానం కల్పించాలి. ఎవరము పరిపూర్ణం కాము, అనేక సందర్భాల్లో పడిపోతూ ఉంటాం. కానీ ఆ పడిపోయినప్పుడు మనం గ్రహింపు కలిగి దాన్ని సర్దించుకోవడమే దేవునికి ఆరాధన. దాన్ని పశ్చాత్తాపడి దాన్ని సరి చేసుకుని ముందుకు కొనసాగడమే దేవునికి ఇష్టం. అలాంటి జీవితం మనం జీవించినప్పుడు అది ఆరాధన అవుతుంది. కానీ ఏదో ఆదివారం మందిరంలో కూర్చొని నాలుగు మాటలు వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం దేవునికి ఏమనుకుంటున్నాడు అనేది ఆరాధన కాదు. అది క్రైస్తవ జీవితం కూడా కాదు. ఎందుకంటే దేవుడు అనుకున్న అనేక మంది ఉన్నారు, కానీ దేవుడి కోసం జీవించేవాడు అతి తక్కువ మంది ఉన్నారు. దేవుడు అనుకున్న చెప్తున్నాడు వేల లక్షల్లో ఉంటారు. దేవుని కోసం జీవించేవాడు వందల్లో కూడా ఉంటారు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం అలా జీవించాలో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ ప్రకారం మనం జీవించడానికి దాన్ని మనం అంగీకరించి ఆ ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. ఆ ప్రకారంగా మనం నడవడానికి ముందుకు సాగాలి. ఎందుకు పెట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు పెట్టి దేవుణ్ణి మనం కనపరచాలి అంటే యెషయా గ్రంథం పేజీ నంబర్ 614 యెషయా గ్రంథం పేజీ నంబర్ 614 యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతున్నది. ఎవరు అతను? ఎవరు? ఆ యేసుక్రీస్తు ప్రభువు. మనం ఎక్కడ మనం అతిక్రమించాము,
అతిక్రమ క్రియలు మనం ఎక్కడైనా మనం అనుకోవచ్చు. దేవుని ఆజ్ఞ కాకుండా మనకు నచ్చిన క్రియ చేసిన ప్రతిదీ కూడా దేవునికి అది వ్యతిరేకం. ఎప్పుడైతే అతిక్రమ అంటే ఆజ్ఞ అతిక్రమించడం అంటే దాన్ని వినకపోవడం, దేవుని మాట వినకపోవడం. ఆ దేవుని మాట వినకపోవడం వల్ల అది మనకు శిక్షగా మారింది. అది మన పాపంలో పడిపోయి మన శిక్షకి పాత్రమయ్యాం. దాని నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకన్నా దీనుడుగా ఈ భూమికి రావాల్సి వచ్చింది. లేకపోతే మనకి పశ్చాత్తాపానికి మనం పడే పశ్చాత్తాపానికి అసలు విలువే లేదు. ఆయన పొందాడు, మనం పొందవలసిన సమస్తము ఆయన పొందేశాడు. మనం 40 రోజులు ఉపవాస దినాలని శ్రమ దినాలని మనం అనుకుంటున్నామే కానీ అసలు నిజమైన శ్రమ మనకి ఏదీ లేదు. ఒక చిన్న మాట వస్తేనే మనం తప్పుకునే పద్ధతిలో మనం ఉంటూ ఉంటాం. కానీ అసలు ఆయన ఎన్ని అవమానాలు భరించాడు, ఎన్ని దెబ్బలు సహించాడు, ఎన్ని మాటలు మోసాడు, ఎంతమందితో ఆయన నిందలు అనుభవించాడు. ఎందుకని ఆయనకి అవన్నీ అవసరమా అంటే అవసరమే. ఎందుకు? మనం ఎక్కడ నశించిపోతామో, మనం ఎక్కడ ఈ పాపిష్టి లోకంలో కలిసిపోయి ఆ అగ్నికి మనం పాత్రలు అవుతామో అని ఆయన నిజంగానే అనుభవించాడు. మనం నమ్మమేమో అని ఆయన నరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మన మధ్య ఆయన నరుడుగా జీవించి మన మాదిరిని చూపించాలి. అందుని బట్టి దేవుడిని మనం ఆరాధించాలి. అందుని బట్టి దేవునికి మనం వినపరచాలి. మనం ఏ అతిక్రమిస్తున్నాము అని మనం అనుకోవచ్చు. దేవునికి వ్యతిరేకంగా మనం చేసే పద్ధతి అతిక్రమం. మన క్రియారూపంగా అంటే మనకు నచ్చిన మనం చేస్తున్నామా కానీ దేవుని నచ్చిన మనం చేస్తున్నామా, దేవుని మాట మనం వింటున్నామా అన్న ఆలోచన మనందరికీ ఉండాలి. ఆ ఆలోచన లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మనం ముందు సాగుతూ ఉంటాం. కానీ మన జీవితం అలా కాదు కదా. మనం శిష్యుల సమాజ సంఘంలో శిష్యత్వంలో మన జీవితాలను తీర్మానించుకున్నప్పుడు మనం ఒకరొకరు గద్దించుకోవాలి, ఒకరొకరు సమాధానంగా ఉండాలి, సమాధానం పడాలి. అలాగే మనకున్న పెద్దవాళ్ళు మనకు హెచ్చరించినప్పుడు దాన్ని మనం శిరస వహించాలి. ఆ ప్రకారం మనం జీవించడానికి అంగీకరించాలి. వాళ్ళెవరో నన్నంటే నేను ఎందుకు పడాలనుకునేది కాదు. యేసుక్రీస్తు వాళ్ళు అనుకోవాలా. మన బతుకేంటో మన జీవితం ఆయన తెలుసు. అయినా సరే ఆయన ఏమన్నారు? వీడు తండ్రి వాడు తెలియదు అన్నారు. దెయ్యం పెట్టిన వాడు అన్నారు. అనేకమైన మాట్లాడినారు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు. అయినా సరే ఆయన సహించారు. ఎవరిని తిరిగి సమాధానం చెప్పాలి. అలాగే దీన మనసు కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఫస్ట్ మనకు దీన మనసు కలిగి ఉండాలి. దీనత్వం రావాలి. ఆ దీనత్వం లేనప్పుడు మనం ఎవరైనా ఏదైనా మనకు ఎలా ఉంటుందంటే కోపం, బాధ, దుఃఖం ఇటువంటివన్నీ కూడా మన ఆలోచనలకి మన మైండ్లోకి వస్తూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ అసలు అట్లా ఆలోచన పెట్టుకోవాలి. ఆయన గురంతా ఒకటే. ఏంటా గురి? తండ్రి చెప్పు నెరవేర్చడం, తండ్రి ఆజ్ఞలు గైకొనడం, తండ్రి చెప్పిన మాట వినడం, ఆ ప్రకారంగా జీవించడం మనకు నేర్పించడం. ఇది ఆయన చేసింది. అలాగే మనం కూడా అలాగే ఉండాలని నువ్వు కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని నేను చెప్తున్నా. నేను కరెక్ట్గా ఉండడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దాన్ని సాగిపోవడానికి ఆ జీవితం నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను. కానీ పడిపోకుండా మాత్రం ఉన్నాను. కానీ ఆ పడిపోయేదాన్ని పశ్చాత్తాపడి దాన్ని తుడుచుకోవడానికి, దాన్ని గడుపుకోవడానికి అది అంగీకరించబడాలి. ఆ మనస్తత్వం మనకు కలిగితేనే కానీ మనం శిష్యులుగా ఉండలేము, దేవునికి ఆరాధకులుగా ఉండలేము. మనం పొందవలసిన ప్రతి దెబ్బ ఆయన పొందాలి. మనం అనుభవించవలసిన ప్రతి బాధను ఆయన అనుభవించాలి. ఆయన పొందిన కొరడా దెబ్బల వల్ల నీకు నాకు ఆత్మీయ అనారోగ్యం అనే ఒక స్వస్థత వచ్చింది. మనం ఏం పడ్డాం? మనం ఏమన్నా అనుభవిస్తున్నామా? మనం తిండికి సరైన కూర లేకపోతేనే మనం ఇంత కష్టపడిన తిరిగి ఇదేనా అనుకునే పరిస్థితిలో మనం ఉంటాం. కానీ యేసుప్రభు అలా అనుకోవడం. ఆ తండ్రి తినమంటే తిన్నాడు, లేదు కొడుకో వెళ్ళి అరణ్యంలో ఆ కొండ మీద కొడుకోండి ఎక్కడ కొడుకు.
ఎందుకు అలాగా? మనకు నేర్పించడానికి, మనకు చూపించడానికి, మన కోసం ఆయన ఒక మాదిరి అయి ఉన్నాడు. మన కోసం అన్ని అనుభవించేశాడు. మన కోసం ఆయన ఏమి మిగల్చలా, అన్ని ఆయన అనుభవించేశాడు. నీకు నాకు స్వేచ్ఛలు ఇచ్చాడు. నీకు ఇష్టమైతే ఆ మార్గంలో ఉన్నాడు, నీకు ఇష్టమైతే విడిచిపెట్టేసుకో. అలాంటి దేవుడు మనం ఎలా ఆరాధిస్తున్నాం? మన టైం ఉంటే దేవుడు ప్రార్థన చేసుకుంటాం, టైం లేకపోతే ప్రార్థన కూడా మానాలి. మనకు విశాలమైన టైం కావాలి, ప్రశాంతమైన టైం కావాలి. ఒక 7-8 గంటలు ఫ్రీగా ఉంటే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అంతవరకు దేవుడు మనకి జ్ఞాపకం ఉండడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్క గడియ కూడా ఆయన విశ్రాంతిగా కూర్చోవాలి, ఒక్క గడియ కూడా ఆయన ప్రశాంతంగా పడుకోవాలి. ఆయన తలవాల్చకుండా కూడా చోటు లేని స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన అలా జీవించి ఇవాళ మనకన్నీ ఇచ్చాడు. మనకన్నీ ఇచ్చాడు. సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, సుఖాన్ని ఇచ్చాడు, భోగభాగ్యాలు ఇచ్చాడు, ధన సంపదలు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. ఆయన దరిద్రంగా అనుభవించాడు. దరిద్రుడయ్యి జీవించాడు ఈ లోకంలో. అలాంటి ప్రభుత్వం మనం ఎంత సింపుల్గా తీసేస్తున్నామో తెలుసా? దేవుడు అంటే నిజంగా మన భయభక్తులుగా మనం జీవించాలనుకుంటే మనం ఖచ్చితంగా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక మాట గుర్తు ఉండాలి. దేవుడి మాట మనం నిజంగా వినేవాళ్ళం అయితే ఒక సందర్భం మనం ఎదురు జరిగినప్పుడు, సందర్భం మనం ఎదురైనప్పుడు ఖచ్చితంగా దేవుడి మాట గుర్తు రావాలి. అప్పుడు అది ఆరాధన అవుతుంది. అది గుర్తొచ్చినప్పుడు ఆ ప్రకారంగా మనం సత్యేసుకున్నప్పుడు అది ఆరాధన అవుతుంది. దేవునికి ఎప్పుడు కూడా మనం లోబడి ఉండాలి. దేవుడి మాటల ద్వారా మనం హెచ్చరించే వాళ్ళ కోసం మనం లోబడి ఉండాలి. దానిలో అది ఎందుకు హెచ్చరించాలని దాన్ని వెతుక్కునే కంటే అవును నిజమే కదా, దీంట్లో నేను ఇక్కడ తప్పిపోయాను కదా, దీన్ని నేను ఎలా సరి చేసుకోవాలి అనే ఆశ మనలో ఉండాలి. ఆ ఆశ లేనప్పుడు, ఆ తపన లేనప్పుడు, ఆ పశ్చాత్తాపం లేనప్పుడు దేవుడికి మనం ఇష్టడుగా ఉండలేము. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా నమ్మగలిగాడు ఆయన? ఈయన నా ప్రియకుమారుడని. అన్ని ప్రతిదీ కూడా మనం సేవించిన ప్రతిదీ కూడా ఆయన అనుభవించి చూపించాడు. ఇవాళ మనం స్వేచ్ఛగా చక్కగా వదిన శ్రీలో వానొస్తే ఒడిగేసి మరి స్వేచ్ఛగా వచ్చి మందిరంలో కూర్చోండి. కానీ ఆయన కూర్చుంటే కూడా చూడలేదు. ఆ కొండల మీద, ఆ చెట్ల వారు, ఆ అరణ్యాల్లో తిరుగుతూ ఆయన తండ్రి ఇచ్చిన సమయం గడిపాడు. ఆయన పని పూర్తి చేశాడు. మనకు నేర్పించడానికి, మనకు చూపించడానికి అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుడిని మనం కనపరుస్తున్నాం. అలాంటి దేవుడిని మనం ఆరాధించి కనపరుస్తున్నాము. ఆయన సూచిస్తున్నాము అంటే నిజంగా మనం నిజమైన సూచిస్తున్నామా? నిజంగా పెదవులతో సూచిస్తున్నామా? హృదయంతో సూచిస్తున్నామా? పెదవులతో ఆయన ఆరాధిస్తున్నామా? హృదయంతో ఆయన ఆరాధిస్తున్నామా? ఆత్మలో సత్యంలో దేవుడిని ఆరాధిస్తున్నామా? మనం పెదవులతో నోటి మాటలతో మనం ఆరాధిస్తున్నాం. ఇది మనం ఎప్పుడు చూసుకోవాలి. ప్రభా, నేను నోటి మాటలను కనపరుస్తున్నాను, కానీ నా యథార్థత జీవితంలో నేను నీ కోసం ఒక గంట నేను గడపలేకపోతున్నాను. నేను ప్రతిసారి తప్పన కలిగి ఉండాలి. ఆ తప్పన లేనప్పుడు, ఆ ఆశ లేనప్పుడు మందిరంలో ఆదివారం కూర్చున్నంత మాత్రాన దానివల్ల మనం ఒలిగేదేమీ లేదు. దేవుని కోసం జీవించాలి. దేవుని కోసం మనం క్రయం చెల్లించాలి. కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సహించుకోవాలి. ఆలోచన చూడండి. మనమందరము గొర్రెల వలె తావు తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన తావుకు తొలిగాను. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపాను. ఎవరు మీద మోపాడు? ఎందుకు మోపాడు? మనం చేసిన దోషం ఏంటి? దేవుడు ఎవరో తెలియక, ఒకవేళ తెలుసున్నా కూడా మన ఇష్టానుసారంగా మనం చెట్టుకు మొక్కాము, రాయికి మొక్కాము, పనికి ప్రతి దానికి మనం సాగిలు పడ్డాం. ఇవాళ మనుషులకు సాగిలు పడుతున్నాం, ఒక అధికారానికి సాగిలు పడుతున్నాం, ఒక ఉన్నత స్థాయికి సాగిలు పడుతున్నాం, ఒక అంతస్తుకి సాగిలు పడుతున్నాం. మన దేవుడికి ముందు ఎప్పుడు సాగిలు పడతాం? మనం అలా సాగిలు పడతలేదని మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మనం ఎక్కడ బాధపడతామో అని ఆ జ్ఞానం ఆయన కుమారుడిని మోపుకున్నాడు తండ్రి. ఆయన ఎంతగా మనం ప్రేమిస్తున్నాడో మనం ఆలోచన కలిగి ఉండాలి.
మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ పరలోకపు తండ్రి ఆ ఆలోచన కలిగి ఉండాలి. మనం పొందవలసిన ప్రతిదీ ఆయన మీద వేశాడు. మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అతని మీద వేశాడు. అతను అనుభవించాడు. అతనంటే ఎవరు? ఆయన కుమారుడు. ఆయన కుమారుడు అని యేసుక్రీస్తు. ఇవాళ మనం ఏమంటాం? మేము దేవుడు నమ్ముకున్నాం. దేవుడు నమ్ముకుని మనం ఉత్తరించిందేంటి? ఏ ఒక్క విషయంలో అయినా సరే మనం రాజీ పడే ప్రసక్తి ఉందా? ఏ ఒక్క విషయంలో అయినా సరే దేవుడి పట్ల ఆ జీవంతో దేవుడి కోసం జీవించాలని ఆశ ఉందా? ఉంటే మనం ఆరాధించాలి. ఆ ఆశ ఆ తపన కలిగి ఆ ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడమే మనం నాకు ఇష్టం అనుకుంటే కాదు, నాకు ఇష్టమని ఒక మాట నోటితో చెప్తే కాదు. ఆ ప్రకారంగా మన జీవితంలో ఆ ప్రయాణం మనం కొనసాగించాలి. కొనసాగించినప్పుడు పడిపోతాం, తూలిపోతాం, ఎదురు దెబ్బలు తగులుతాయి, కాళ్ళు బోర్లు కూడిపోతాం, మోకాలు చెప్పులు కూడా పగిలిపోతాం. అయినా సరే ఓర్చుకునే శక్తి కావాలని దేవుని ప్రార్థించాలి. ఆ ప్రభుని ఆయన ఆత్మతో నింపమని మనం అడగాలి. ఆ తండ్రి మనం చేసిన పాపానికి ఆయన సమస్తం ఆయన కుమారుడు మోపాడు. సమస్తం ఆయన కుమారుడు అనుభవించి చూపించాడు. నన్ను విడిపించాడు. అలాంటి దేవుడిని మనం రుణపడుతున్నాం. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మన ఆరాధన యథార్థతగా ఉన్నాడు. ఆత్మలో సత్యంలో దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడు అంటే మనం పనులు మానుకుని ఆరాధించాలా? నువ్వు పనులు మానుకోవసరా? నీ ప్రతి పని నీ పనులు యథార్థతగా నువ్వు పని చేసుకో. నీ పని మానుకుని ఇంట్లో కూర్చొని దేవుడిని ఆరాధించాలా? నువ్వు చేసే పనిలో కూడా నువ్వు దేవుణ్ణి చూడగలగాలి. నువ్వు చేసే పనిలో దేవుణ్ణి చూడగలగాలి. నువ్వు చేసే ఉద్యోగంలో దేవుణ్ణి చూడగలగాలి. నువ్వు చేసే వ్యాపారంలో దేవుణ్ణి చూడగలగాలి. నువ్వు నడిచే నడకలో దేవుణ్ణి చూడగలగాలి. దేవుని కోరుకుని నిర్మించడానికి అది మనం ఇచ్చే కానుకలు కాదు, మనం ఇచ్చే అర్పణ కాదు. దేవుని కోరుకునేది ఆయన ఏమంటాడు? నలిగిన హృదయం కావాలి నాకు అంటాడు. విరిగి నలిగిన హృదయం నాకు చాలా ప్రీతికరమైన అంటాడు దేవుడు. అందరూ పెట్టి మనం దేవుడిని మనకి ఎన్నో విషయాలు మనకు నేర్పించాడు. ఆయన జీవించి చూపించాడు. అది మార్గం, ఇదే మార్గం. ఈ మార్గం ద్వారా నన్ను మీరు వెంబడితేనే కానీ తండ్రిని చూడలేదు అని చెప్తున్నాడు. చెప్పినా కూడా మనకు నచ్చిన మార్గాన్ని మనం అనుకుంటాం. మనకు నచ్చిన మార్గాన్ని మనం చూసుకుంటాం. యెషయా 43వ అధ్యాయం 4 యెషయా 43వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నియమించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఒక్క నిమిషం. నువ్వు నా సొత్తు. ఎవరిని ఆ వాళ్ళ యాకోబుని ఎలా పిలిచాడో వాడు నిన్ను నన్ను అలా పిలుస్తున్నాడు. మీరు నా సొత్తు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచా. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు లోపడుతున్నావో లేదో, నేను లోపడుతున్నానో లేదో నేను చూసుకోవాలి, నేను సరి చేసుకోవాలి. ఆ ప్రభు నన్ను పిలుస్తున్నాడేమో నా ప్రభు, ఆ మాట నేను ఆలకించాలని ఒక ఆశ ఎప్పుడు ఆ గురై ఉండాలి. అప్పుడు ఆ ప్రభు పిలిచే పిలుపు మన చెవులు పడినప్పుడు ఆ ప్రభుకి మనం తలవంచుకుంటాం. ఆ ప్రభు వైపు మనం తిరుగుతాం. ఆయన నిన్ను నన్ను పేరు పిలిచాడంట. ఆయన మన పేరు కూడా గుర్తుంచుకుని ఆ పేరు పెట్టి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. కానీ ఆయన చదివి మనం వెళ్తున్నామో, ఆయన మాట అనగలిగే శక్తి మనకు ఉందా, ఆయన మాటలు మనం వింటున్నామో లేదో మనమే చూసుకోవాలి, మనమే గ్రహించుకుందా. దేవుడు మాట్లాడితే మనకు చాలా నిర్లక్ష్యం. దేవుడు మాట్లాడతా ఎందుకంటే ఆయన మనం ఏమీ ఇవ్వట్లేదు కదా. అదే ఎక్కడికన్నా దూర ప్రయాణం అయ్యి వెళ్ళి
1000-2000 అయితే టికెట్ కొనుక్కుని ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో తాను చేయడానికి 1500-1000 టికెట్ కొనుక్కుని అలా మొత్తం మీద 20-30 వేలు ఖర్చు పెట్టిన వెళ్తే దానికోసం పెద్ద తపస్సు బట్టి ఎంతో ఆర్పాటంగా హంగామంగా ముందుగానే సిద్ధపడేవారు. నేను ఉచితంగా నీకు అన్నీ ఇస్తాను బాబా రండి నాయన దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? నాకు ఇప్పుడు ఖాళీ లేదులే, ఖాళీ ఉంటాం, నేను చాలా బిజీ, నాకు చాలా గొప్ప పనులు ఉన్నాయి. ఈ పనులు ఏంటి? మనకు వచ్చే పనులు ఏంటి? దేవుడు మనం ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నాడో ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలి. ఆ గ్రహింపు మనకు ఉండాలి. నా ప్రభు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, నేను సిద్ధపడి ఉన్నానా? నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రభు ఆ పిలుపు నేను వినగలిగే శక్తి నాలో ఉందా? ప్రభు ఆ పిలుపు నన్నేనా? ఆ ప్రభు నన్నే పిలుస్తున్నాడా అని ఆశ మనలో ఉన్నప్పుడు ఆ స్వరం నీకు వినపడుతుంది. ఆ స్వరం నీకు వినపడుతుంది. మన మనస్తత్వాలు దేవుడికి తెలిసి కూడా, దేవుడు అన్ని ఎదుగుంటే కూడా మనం పేరు పెడుతున్నాడు. ఎందుకు? మనం సరి చేసుకుంటాం, మనం బాగుపడాలని, మనం సంతోషంగా ఉండాలని, మనం ఆనందంగా ఉండాలని, ఆయన ఇచ్చే ఆనందం మనం చూస్తూ ఆయనతో సంతోషంగా జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక గంట సంతోషం కోసమో, ఒక పూట ఆనందం కోసమో పాపడాలని చెబుతున్నారు దేవుడు. నేను ఇచ్చే సంతోషం శాశ్వతమైంది, నేను ఇచ్చే ఆనందం ఎప్పుడూ ఉండేది. అందుకు పేరు చెప్తున్నాడు. నేను మనమే నిర్లక్ష్యం కాబట్టి నాకు ఇప్పుడు టైం లేదు ప్రభా, నాకు టైం ఉన్నప్పుడు నేనే అడుగుతా ప్రభా నాకు ఇది కావాలంటే అప్పుడు ఇచ్చేది కానీ. ఇది మన మనస్తత్వాలు. దేవుడు ఏమంటున్నాడు? నేను పేరెంట్ పిలుస్తున్నా, నువ్వు నా సొత్తు, నీ ఇష్టాంతరంగా నువ్వు జీవించడానికి లేదు, నువ్వు నా సొత్తు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టాలనుకున్నావేమో, నువ్వు కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సమాధానం చెప్పకూడదు వస్తుంది. నేను హాయిగా తిరుగుతున్నాను, స్వేచ్ఛగా తిరుగుతున్నాను మనం అనుకోవచ్చు. దేవుడి వాళ్ళని కూడా శిక్ష వేయడు. ఎందుకంటే దేవుడు మనం విడిచిపెట్టాడు. మనం అంటే ప్రేమ ఆయనకి, మనం ఏమి ప్రేమ అంటాం కదా అని మన ఇష్టంగా మనం విలమేగుతున్నాం. జాగ్రత్త, మనం మెలుగు కలిగి ఉండాలి. అయ్యో దీనివల్ల నేను నష్టపోతున్నానే, ఈ మాట నా చెవులు పడకపోతే నేను ఎంత నష్టపోతున్నాను నువ్వు గ్రహించుకుంటాను. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన మాట వినడానికి పిలుస్తున్నాడు. ఆయనకి మళ్ళీ కాదు, ఆయనకి మళ్ళాంటి వాళ్ళు అనేక మంది, వేల కోట్ల మందిలో ఉంటారు. అందులో నువ్వు నేను ఉన్నాను. మన పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన. ఆ పేరు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మనం ఆశపడి ఆ మాట వినగలిగే శక్తి మనలో ఉండాలి. ఆ స్వరం వినాలని ఆశ, ఆ దాహం మనలో ఉండాలి. ఉంటే అప్పుడు ఆ స్వరం వినపడుతుంది. చదవండి, 2వ వచనం చదవండి. నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును. నదులలో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవు. నీవు అగ్నిలో మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. ఎప్పుడైతే ఆయన పిలుపుకి నువ్వు నేను లోపడుతున్నామో, ఎప్పుడైతే ఆయన మాటను మనం వినగలుగుతున్నామో, మనకు వచ్చే సమస్య ఏది కూడా మనం ఏమీ చేయదు. మన మీద జల ప్రవాహం వచ్చి మీద పడినట్టుగా వచ్చి పడిపోయినా మనం ఏమీ చేయదు. అగ్ని వంటి మాటలు మనం గుర్తుగా మన మీద విసినా మనకేం కావు. ఎందుకంటే ముందు ఆయన మాట లేకపోతే మనకి నన్ను అంటావా, నన్నే అన్నారా అన్న వాడు. ఎప్పుడైతే అరే నిజమే కదా, నేనే కదా తొందరపడ్డాను అని ఒక మనసు మనలో బాధ, ఆ తుప్పు మనలో వచ్చినప్పుడు అది ఎంత చక్కగా మనం చదివేసుకోవచ్చు తెలుసా. సింపుల్. ఎప్పుడైతే మనం విలవేగితనంలో మనం ఉన్నామో అది అసలు అపవాదికి పూర్తిగా ఆడుకుంటాడు అనమాట. కూచిపూడి భరతనాట్యం అన్ని చేసేస్తాం మనలో. అలాంటి జలప్రయాణాలు ఎన్ని వచ్చినా, ఎన్ని అగ్ని ప్రమాదాలు వచ్చినా, ఎంత నీ మీద ఎంత దౌర్జన్యం వచ్చినా ఆయన చూసుకుంటాడు. నువ్వు నెమ్మదిగా వినగలిగావు. ఆయన స్వరం మనం వినగలిగావు. నా ప్రభు నన్ను పేరు పెట్టి వెళ్తున్నాడు, నన్ను నా ప్రభు సొత్తు, నా ప్రభు చెప్పి అదే నేను చేస్తా దానికి మనం తీర్మానించుకున్నప్పుడు అలాంటి ప్రమాదాలు ఎన్ని వచ్చినా వాటికి మనం భయపడం.
ఎప్పుడైతే అపవాది పన్నాలను మనం ఉంటామో మన ఆనందం అంతా కూడా ఎలా ఉంటుంది తెలుసా? నా వెనకాల ఆళ్ళు ఉన్నారు, నా వెనకాల ఏళ్ళు ఉన్నారు, నా బాధతాలు ఆళ్ళు ఉన్నారు, తోడుంటారు, నా కష్టపడి నన్ను ఆదుకుంటారు. ఈ లోకమైపు అంతా చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర 10,000 10,000 కావాలి, ఈ దగ్గర 10,000 లక్ష రూపాయలు, ఈ దగ్గర 50,000, ఇటువంటి అంటే బాగుపడతామని. అసలు ప్రభు నేను ఎలా జీవించాలి? నేను నాకు ఈ బాధంతా నాకు చుట్టూ ముట్టేసింది. నేను చుట్టూ ఇరుక్కుపోయా, నేను దీంట్లో చుట్టుకుపోయా. అపవాది నన్ను చుట్టూలో పడేసింది. నా నిర్లక్ష్యం వల్ల, నా అజ్ఞాన స్థితి వల్ల నేను వినిపించుకోవాలి. నన్ను ఏం చెప్పంటావు ప్రభా? ఈ జలప్రాణాలను నన్ను నామే పొరలని నువ్వు వాగ్దానం చేశావు కదా. ఇప్పుడు ఇదంతా నన్ను చుట్టేసింది, నేను దీని నుంచి ఎలా వినిపించుకోను అని దేవుడి దగ్గర అడుగుతాము. మనం అడగదు. ఎవరో కొన్ని అధికారంగా డబ్బుగా ఉందో, ఎవరు కప్పుని చేసాపులో డబ్బు ఇస్తారో వాళ్ళ దగ్గర బతికి అసలు అడగవాలంటే మనం అడుగుతున్నాం. అందుకే మనం ఎవరు అప్పుడు ఊపిలో కొనుక్కోండి, అప్పుడు బాధలు. మన సమస్య పరిష్కారం దేవుడు మనతో ఉంచాడు, మన పక్కనే పెట్టాడు. కానీ ఆ పరిష్కారం మనం అనుకోకుండా మన తెలివితేటలతో, మన నిర్ణయాలతో, మన ఆలోచనలతో మనం చిక్కుకుపోం. కానీ దేవుడు ఏమి చూస్తున్నాడు? మీరు నా సొత్తు, మీకు ఏమొచ్చినా మీకేమీ కాదు, నేనున్నా, నేను చూసుకుంటా, నేను మీతో ఉన్నా, మీ కష్టకాలంలో నేను మీతో ఉన్నా. ఆయన మనతో ఉన్నప్పుడు మనం దేనికి భయం? అంటే అసలు ఆయన ఏం చెబుతున్నాడో ఆ మాట మనం వింటలా. ఫస్ట్ ఆయన ఏం చెబుతున్నాడో ఆ మాట మనం వింటలా. ఆ మాట వినే టైం మనకు ఉంటుంది. అందువల్లే మనకి సమస్యల నుంచి ఇరుక్కుపోయి అన్నయ్య గారు మాట్లాడుతున్నారు, ఏం దేవుడు నమ్ముకుంటున్నాయండి, ఏం బాగుంటున్నాయండి అని అలాంటి మాటలు వస్తున్నాయి. స్వేచ్ఛ వాళ్ళ దేవుడు ఎంతో స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ మనం పనికి మాత్రం స్వేచ్ఛ కోసం ఉంటున్నామే. కానీ ఎప్పుడు ఆనందం కోరుకునే స్వేచ్ఛ, ఎప్పుడు సంతోషం అనుభవించే స్వేచ్ఛ దాన్ని విడిచిపెట్టుకోండి. కాబట్టి దేవుడిని మనం ఎందుకు పెట్టి ఆరాధించాలి? దేవుడు ఆయన సొత్తుగా మనం పిలుచుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయన సొత్తుగా, ఆయన సొత్తు అని మనల్ని మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన సొత్తు అయినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన సొత్తు అయితే ఆయన సొంతం. ప్రతి పూర్తి అధికారం అంతా కూడా మన మీద ఆయనకు ఉంది. నీ అధికారం కాసేపు పక్కన పెట్టుకున్నావా, నా అధికారం చూసుకొని తర్వాత అప్పుడు నాకు ఇష్టమైతే నేను వస్తా, లేకపోతే లేదు. 32వ కీర్తన 32వ కీర్తన 19వ వచనం, 33వ కీర్తన 19వ వచనం, పేజీ నెంబర్ 468, పేజీ నెంబర్ 468, 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన గొప్ప వరకు కనిపెట్టు వారి మీదను నిలుచుకున్నాం. దేవుడు నమ్ముకున్నాం మనం చెప్పుకున్నాం. నిజంగా దేవుడు కనిపిస్తున్న మన మీద ఉన్నా? ఆయన కనిపిస్తున్న మనలో ఉంటే మనం దేనికి మడితే దానికి ఎగమడి, దేనికి మడితే దానికి పాపులాడి మనం ఆయన పట్ల మనకు భయభక్తులు ఉన్నాయా? నిజంగా భయం అంటూ ఉంటే, దేవుడి పట్ల మనకు భయము భక్తి ఉంటే ఆ దేవుడి స్వరం వినాలని ఒక తపన, ఒక ఆకలి, ఆశ. దేవుడు మాట వినడానికి మనకి టైం ఉండదు. కానీ లోకంలో కూర్చుని కౌడు చెప్పుకోవడానికి మాత్రం ఎంత టైం, ఎన్ని టైం రేపు 10 పర్వాలేదు. కానీ దేవుడు స్వరం గురించి, దేవుడి ఆశ గురించి, దేవుడి మాట గురించి ఒక్క అరగంట మనం కూర్చోగలుగుతామా? ఇప్పటికే వర్తమానం చాలా ఎక్కువైపోయింది, చాలా టైం అయిపోతుంది. అంటే లోకంలో పనికి మాలిన మాటలు ఇంటి మీద కూర్చుని చెప్పుకోవాలంటే
రోజు టైం సరిపోవట్లా, ఇంకా టైం అంటే ఇంకా కానీ చెప్పుకోవచ్చు. అది అప్పుడే 10 అయిపోయిందా, పొద్దునే లెగాలి, అది కానీ చెప్పుకుందాం కానీ పొద్దునే లెగాలి. అదే దేవుడి మాటగా టైం ఇస్తున్నామా మనం? దేవుడి మాటకి మనం ఆ టైం కోసం కూర్చుంటున్నామా, ఎదురు చూస్తున్నామా? ఎక్కడ సొమ్మును పడుతుందో, ఎక్కడ పని చెప్పి కూర్చున్నామని మాట్లాడదామని ఆసక్తి ఉందా? మరి ఆయన దృష్టి మనమే ఎలా ఉంటుంది, ఆయన కుటుంబం మనమే ఎలా ఉంటుంది? ఆయన అంటూ మనకు ఆశ ఉంటే కదా, ఆయన పట్ల మనకు భయభక్తులు ఉంటాయి కదా. ఫస్ట్ ఆయన పట్ల మనకు భయభక్తులు ఉంటే ఆయన దృష్టి మనమే ఉంటుంది. మనం చేసిన ప్రతిదీ ఫలించాలి, ప్రతిదీ సఫలమవుతాది. మనతో ఆయన ఉంటాడు. మన కష్టంలో కూడా ఆ కష్టాల నుంచి తప్పించుకునే మార్గం ఆయన మనకు చెప్తాడు. కానీ మనకు ఆయనతో ఉండే టైం మనకు సరిపడలేదు, ఆయనతో ఉండే టైం మనకు కుదరట్లేదు. మరి ఆయన కనిపిస్తూ మనం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ఆయన మనం జాలిపడి ఆయన ఎదురు చూస్తున్నాడు, జాలి పడుతున్నాడు, మీకు ఎప్పుడైనా అర్థం చేసుకుంటారు, ఎలా చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఒక కుమారుడిని కానీ, కుమార్తెని కానీ, ఒక తండ్రి కానీ, ఒక తల్లి కానీ చెప్పి ఎలా చెప్పినా సరే వాళ్ళ క్రియలు చేసేటప్పుడు, వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళు జీవించేటప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా వాళ్ళు జాలిపడి బాధపడుతూ ఉంటారు. అరే ఏం చెప్తే అర్థమవుతుంది? అసలు ఏమి ఇచ్చి నేను దేవుడి వైపు చెప్పగలను? అసలు ఏమి ఇచ్చారో నా వైపు తిరుగుతారు, నా మాట వింటారు. నేను ఏం చేస్తే వీళ్ళకి దేవుడు నా మాట వింటారు, నా మాట అంగీకరిస్తారు, నేను చెప్పింది నేర్చుకుంటారు. నా తల్లిదండ్రులు ఎలాగా పశ్చాత్తాపం బాధతో వాడు జాలి పడుతూ ఉంటారో, ఇవాళ దేవుడు కూడా నీ పట్ల నా పట్ల అలాంటి జాలి. వీళ్ళకి ఏమి ఇవ్వాలి? అసలు వీళ్ళకి అన్నీ ఇచ్చాను కదా, ఇంకా దేనికోసం వాడు బాగుపడాడుతున్నారు? నేనంటే అంత నిర్లక్ష్యమైంది, పైగా నేను దేవుడు నమ్ముతున్నాను చెప్పుకుంటారు. కానీ మన ఆలోచన విధానం అంతా ఎప్పుడుంటుంది? లోకంలో ఉంటుంది. మన టైం అంతా లోకంలో దొరుకుతూనే సరిపోతుంది. దేవుడికి మనం టైం పెడుతున్నాం. జీవుల్లో దేవుడు ఆయన మన కోసం ఎంత తాతాలాడుతున్నాడు తెలుసా? ఆయన ఒక మనిషిని సృష్టించడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా? మనం ఏమనుకుంటాం, దేవుడే కదా చేతితో మన్ను తీసి పిసికి బొమ్మ చేశాడు అనుకుంటాం. దానికన్నా ముందు ఎంత పని చేశాడో తెలుసా? ఆయన భూమి ఆకాశంలో సృష్టించాడు, ఆకాశంలో నక్షత్రాలను సృష్టించాడు, సూర్యచంద్రులను సృష్టించాడు. ఈ భూమి సంవత్సరం మనకి ఏదవసరం అన్ని సృష్టించి అన్ని సమకూర్చి తర్వాత అన్ని చేశాడు. ఎందుకు? ఇవన్నీ నాకు అవసరం కాబట్టి నన్ను కూడా చేసి పెట్టరా. ఇంత ఒక మనిషిని సృష్టించడానికి ఆ ప్రభు, ఆ పరలోక తండ్రి ఇంత క్రైమ్ పెట్టవలసి వచ్చింది, ఇంత కష్టపడవలసి వచ్చింది. కానీ ఆయన చెప్పే స్వరం ఒక్క మాట వినడానికి మాత్రం ఆ టైం సరిపోవడం. అదే ఇంకో 2 గంటలు ఉంటే ఇంకో పూట చేసుకోవచ్చు, ఇంకో 100-200 ఇష్టం. ఈ ఆలోచన సరిపోతుంది. కానీ చేసుకున్న బట్టి ఈ పూట ఆ బైబిల్ పట్టుకుని కొంచెం కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం, 2 మాటలు చదవచ్చు కదా, 2 మాటలు చదువుకుందాం. చదువు లేదా ఉదయం కూర్చో, ప్రభా ఆదివారం నువ్వేం మాట్లాడావు, ఆ మాటలో 2 మాటలు వినిపించు. అయినా నేను ఎన్న దాంట్లో ఇది ఉంది కదా, నేను దీన్ని ఎలాగా ధ్యానించాలి, దీంట్లో నాకు అర్థమవుతుంది ఎన్నో ఉంటే, ప్రభా ఇది నాకు అర్థం కదా, నాకు తెలియవచ్చు అని చదువుతున్నామా? ఆ టైం మాత్రం అనుకున్నాం, అటువంటి టైం మాత్రం అనుకున్నాం. ఏదైనా మనకు ఎలాంటి టైం ఉంటుందో తెలుసా? మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా ఏదైనా గొడవపడుతున్నారంటే, మన ఇంట్లో అంట్లు తోముకునేటప్పుడు కూడా ఈ అంట్లు తోమే ఈ గిన్నెల అలా వదిలేసి చేయి గవ్వ దులిపేసుకుని ఏదో మనకేదో అవసరమైనట్టు మనం కంప్లైంట్ కొట్టి ఇలా పెట్టుకోవాలి. అదే దేవుని సన్నిధిలో ఆ ఆశ ఉంటే మన ఆత్మీయ ఉంటారు. ఎప్పుడో ఆయన మనం తీసుకుంటున్నాం. మన ఆశ, మన తప్పంతా ఎక్కడ ఉంటుంది? లోకంలో ఉంటుంది, లోకాశయాల్లో ఉంటుంది. లోకంలో ఉండిపోయి దేవుడు ఇచ్చే ఆ యొక్క మహిమను మనం పొందలేకపోతుంది. దేవుడు ఇచ్చే గ్రంథం మనం చేదట్టించుకోలేకపోతుంది. చేసేతులారా మనమే వాడు చేసుకుంటాం. ఇంకా దేవుడు మమ్మల్ని ఏంటో ఖండించాలా, దేవుడు ఏంటో మమ్మల్ని చిన్నచూపు. దేవుడు ఎప్పుడు చిన్నచూపుతాడు. మనం దాన్ని ఊహించుకుని దాన్ని గైకునే విధానం మనకు లేక, దాన్ని ఆసక్తి కలిగి దాన్ని అనుసరించుకునే శక్తి మనం లేక
అది నిర్లక్ష్యం అవుతున్నాయి కానీ దేవుడైతే ఎప్పుడు మనం శ్రద్ధ చూపించాడు. 15వ కీర్తన పేజీ నెంబర్ 458. 15వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మనం దేవుడిని నమ్ముకున్నాం, దేవుడి సన్నిధిలో కూర్చున్నాము, దేవునితో సహవాసం కలిగి ఉన్నామని సంఘంలో మనం ఉన్నాం అని దేవుడు కీర్తనకారుడు ఏమంటున్నాడు? దేవా నీ పరిశుద్ధ స్థలంలో నివసించగలిగిన వాడు ఎవడు? అతిథిగా ఉండవచ్చు ఎవడు ఉంటాడు? దేవుడికి అతిథిగా ఉంటాడంటే మనకు అర్హత ఉండాలి కదా. ఆ అర్హత ఒక్కసారిగా రాదు. మనం రోజు కష్టపడాలి, రోజు పొందాలి. ఒక్కరోజు ఆదివారం 2 మాటలు చేసి నేను జీవించేస్తాను, దేవుని కోసం నేను ఏమైనా చేస్తాను, ఒక్కరోజు తినిపించుకునేది కాదు. ప్రతిరోజు మనం ఒక్కొక్క దాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఆయన నేర్పడానికి నీకు నాకు సిద్ధంగా ఉన్నాను. మనం ప్రయాణంలో కొనసాగుతున్నాం, పడిపోతూ ఉంటాం. దాన్ని లేచి ఆ బాడైపోయినప్పుడు ఆ బాడీ కడుక్కుని, ఆ దుమ్ము అయినప్పుడు ఆ దుమ్ము దులుపుకుని మళ్ళీ మనం ప్రయాణం కొనసాగించాలి. ఎప్పుడైతే మనం ప్రయాణం కొనసాగిస్తూ ఉంటామో మనమైతే నీతిమంతులుగా, ఆయన నీతి వస్త్రం నీ మీద నా మీద కప్పాడు. మనం ఎవరో నీతిమంతులు ఉంటాం. మన ప్రయాణంలో కొనసాగుతున్నాం. ఆ కొనసాగేటప్పుడు పడిపోకుండా మనం మాత్రం నివసించలేదు. ఖచ్చితంగా అతను పడిపోతేనే కదా నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుస్తాకి. పడిపోకపోతే నీకు తెలియదు కదా. నువ్వు పడిపోయిన తర్వాత అది తెలుసుకుని ఏం చేస్తావు? పోలే నువ్వు చూడలేదు కదా, పర్లేదే నిలిపోతావా? అయ్యో ప్రభు నేను పడిపోయిన పశ్చాత్తాపంతో ఎడుతావు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపంతో ప్రభు కూర్చుని బాగుపడుతూ దాన్ని సరి చేసుకుంటూ ఆ ప్రయాణంలో మనం కొనసాగాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా కొంచెం ముందుకు నడిపిస్తూ ఉంటాడు. నేను దేవుడు నమ్ముకున్నాను ఆదివారం బయట మందులో కూర్చుంటే కాదు. ఒక ఆదివారం వచ్చి మందులో కూర్చున్నాను మాత్రం మనం ఆత్మీయులం. మా గురువుగారు చాలాసార్లు అంటారు, నిజంగా క్రైస్తవుడు ఎప్పుడు ఆడిన ఆపతో ఆదివారమే ఆడతాడు. ఇది వాస్తవం, ఇది పచ్చి నిజం. ఎంతో దీనులుగా అయిపోతాం, ఎంతో కనికరంగా మనుషులుగా అయిపోతాం, ఎంతో ప్రేమలకు పోసేస్తాం, ఎంతో దీనులుగా తనలో ఆలోచిస్తూ కూర్చుంటాం. నిజ జీవితంలో మన జీవితాలు దేవుడికి అయితే మాత్రం ఎవరూ చాల్చారు, ఎవరూ చాల్చారు. అందుకనే కీర్తన అంటున్నాడు, ఈ పరిశుద్ధ స్థలంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? అది మనం గ్రహించుకోవాలి. నేను అతిథిగా ఉండాలి ప్రభా, నీతో నీ అతిథి అంటే దేవుడికి చుట్టం, దేవుడికి బంధువు, దేవుడి సొత్తుగా మనం ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలి అని తగినట్టుగా మనం ఉండాలి. అంటే ఒకసారి ఉండలేము, కానీ నేర్చుకోవడానికి మనం దాన్ని కొనసాగించడానికి ముందుకు సాగాలి, దాన్ని ప్రయత్నించాలి. ఒక్కరోజు ఒక్క పూట 1 గంట కాదు, రోజు దాన్ని అలవాటు చేసుకోవాలి. మనం అలవాటు చేసుకోవాలి. దేవుడు మన చిన్నప్పుడు మన అమ్మ నాన్న మనం నడపలేకపోతే ఏం చేసేవారు? చేతులు పట్టుకుని జాగా చిన్న లేకపోతే వాళ్ళు నవ్వుకుంటే ఎలా నడిపించేవారు. అలా కూడా మనం కూడా పడిపోతలేదు మన ఆత్మీయ జీవితంలో లేచినప్పుడు ఆ ప్రభు కూడా మనం చూసి నవ్వుకుంటూ ఆయన మనం నడిపిస్తున్నాడు. ఎందుకు మనం ఇష్టపడతాం. నామకార్థంగా ఆదివారం వచ్చి మందులో కూర్చునే విధానం దాని గురించి కాదు. ఎప్పుడు ఆయన ఆశ ఉండి ఆయన కోసం జీవితాన్ని ఒక తప్పు ఉండి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడిన వాళ్ళని ఆయన నడిపించాలి. కానీ అందరిదే కాదు. ఆయన కనుదృష్టి ఎవరిలో ఉంటుందో అది కూడా చెప్పాడు. అలాగే ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరు నివసించగలరో అది కూడా చెప్తున్నాడు.
ఇన్ని మాటలు మనం నేర్చుకుని మనం ఎలా జీవిస్తున్నామో అది మనమే చూసుకోవాలి, మనమే సరి చేసుకోవాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం పేజీ నెంబర్ 16. ఆరో వచనం చూడండి. మీరు మీ పరస్పర కార్యములు నిమిత్తమై దేవుని వాక్యమును యథార్థము చేస్తున్నాం. దేవుని వాక్యమును మనం నిర్లక్ష్యం, నిరార్థం అంటే వ్యర్థంగా విడిచిపెట్టేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు అంటే అసలు మనం భయము లేదు, దేవుడు అంటే భక్తి లేదు. అందుకునే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, తర్వాత వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. దేవుణ్ణి మనం వ్యర్థంగా ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఏదో ఆదివారం వస్తున్నాం, పాస్టర్ గారు లేకపోతే ఎవరో వాళ్ళు మాటలు చెప్తున్నారు, ఆ మాటలు విన్నాం, వెళ్ళిపోతుంది, అయిపోయింది రోజు. మళ్ళీ తిరిగి మళ్ళీ ఆదివారం అనుకుంటుంది. మరి ఈ వారం రోజులు ఈ పని ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కరోజు నీ ఇష్టాంతరంగా నేను ఉంటా కానీ ఉన్న 6 రోజులు నా ఇష్టాంతరంగా జీవితాన్ని భర్త భార్యతో చెప్పినట్టుంటాడు. ఆ భర్తతో ఆ భార్య చెప్పినట్టుంటారు. ఆదివారం క్రైస్తవం ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగే నా ఇష్టాంతరంగా నేను జీవించి ఒక ఆదివారం వచ్చి నేను క్షమాపణ చెప్పేసుకుని వాళ్ళ దగ్గర ఒప్పేసుకుని నా పాపాలు క్షమించకూడదు అని చెప్పి నా జీవితం జీవిస్తాను. నీకు నచ్చినట్టు నేను జీవిస్తాను కానీ నాకు నచ్చినట్టు నేను 6 రోజులు నేను జీవించి 7వ రోజు నువ్వు బాకి పని చేయమని నేను చేస్తాను, నీ కాళ్ళు కడగమని నేను కడుగుతాను, ఆ ఒక్కరోజు మాత్రం నేను చేస్తాను అని ఆ భార్య అంటే భర్త ఒప్పుకుంటారా? ఏ భర్తని అంగీకరిస్తారా? మరి మనం వివాహాన్ని అంగీకరిస్తామనుకున్నాం. మనం సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, సమస్తమును నోటి మాటతో సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను నియమించుకుని పేరు పెట్టి పిలిచిన దేవుడు, ఆయనకి మనుష్టాంతంగా జీవించే ఒక్కరోజు చూస్తున్నామా? వారం లక్షవారం మీటింగ్లో ఎంతమంది ఉన్నామో చూస్తున్నామా? లక్షవారం మీటింగ్లో ఎంతమంది ఉన్నామో చూస్తున్నామా? ఆ పాఠశాల పని లేదు పెడతారా? ఆ లక్షవారం మీటింగు ఆయనకి ఏం ఖాళీ లేదా? ఏం పని లేవా? ఎవరి కోసం? మన కోసం. మనం నేర్చుకున్నాం, మనం నేర్చుకునే స్థితిలో ఉండాలి. ఎక్కడ నేర్చుకున్నాం? మనం ఎక్కడ నేర్చుకున్నాం? దేవుడి మీద నిజంగా భయం భక్తి ఉంటుందా? కావాలనుకున్నాం, నేను మీటింగ్లు పెట్టండి అనుకున్నాం, మీటింగ్లు పెడుతున్నాం. మీటింగ్లో మనం ఎంతమంది అటెండ్ అవుతున్నాం? 10 మంది, 15 మంది. ఆదివారం అయితే 60 మంది, 50 మంది. అరే అంటే అందుకే వేషధారులారా మీ హృదయాలు దూరంగా పెడుతున్నారు. ఆదివారం అయితే ఆదివారం పోతున్నాం, వాళ్ళు సెలవు, మేము దేవుడిని అనుకున్నామని అందరికీ తెలియాలి. ఏదో వెళ్ళి ఆదివారం క్రైస్తవ జీవితంలో ఖాతా వేసుకుని సరిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రతిఫలం ఏమంటున్నాడు? మీరు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయాలు దూరంగా ఉన్నాయి.
మన హృదయంలో ఆయన స్థానం ఉంటే మనం ఏం చేస్తాం? కనీసం ఏదో టైం రెండు మాట్లాడాలని రాసిస్తాం. నా ప్రియుడు నా కోసం మాట్లాడుతున్నాడు, నా ప్రియుడు మాట నేను వినాలని తప్పుకుంటాను. శుక్రవారం మీటింగ్ ఉంటుంది, మంగళవారం మీటింగ్ ఉంటుంది, లక్షవారం మీటింగ్ ఉంటుంది, ఆదివారం మీటింగ్ ఉంటుంది. ఆదివారం మాత్రం ఫుల్ ఉన్న మీటింగులో అది అందరికీ మనము తీర్మానించుకున్నాం. ఆ తీర్మానంలో మనం అందరం కలిసి కొనసాగాలి. క్రీస్తు శిరసై ఉన్నాడు, మనం అందరము ఆయన శరీరానికి చక్కగా అవయవమై అమర్చబడ్డామని ఉంది. మనం నిజంగా అమర్చబడ్డామని అయితే ఒక శరీరం ఒక ఏలుకి ఒక ఏలు పోసుకుంటే ఈ 5 ఏళ్ళు కలిపి ఆ ఏలు గట్టిగా పట్టుకుంటుంది. ఆ రక్తం కాకుండా ఆ రక్తం మీద ఏమవుతుంది? చల్లబడిపోతుంది, దాంట్లో దోసెచ్చిపోతుంది. అందుకే ఉన్న 5 ఏళ్ళు కూడా గట్టిగా బలంగా పట్టుకుంటుంది. మనం నిజంగా క్రీస్తులో అతుకపడ్డవాళ్ళం అయితే అందరూ ఏక మనసు కలిగి ఏక అభిప్రాయం కలిగి ఆ దేవుని మాట వినగలిగే శక్తి, ఆ ఆలోచన, ఆ ఆశ, ఆ తపన కలిగి ఉంటాం. మనం వేషధారణ వల్ల జీవిస్తున్నాము లేక యథార్థత కలిగి దేవుని కోసం జీవిస్తున్నాము, ఇది మనం చూసుకోవాలి. చూసుకోకపోతే మనం దేవుడికి తెచ్చే అర్పణ, ఆ అర్పణ ఎటువంటిదో దేవుడు కోపం చూసుకుంటాడు. ఆయన మనము ఒక అతిథి, ఎవరైనా ఒక బంధువు ఓ వివాహానికో లేకపోతే ఒక ఫంక్షన్కో ఓ పార్టీకో పిలిచినప్పుడు దాంట్లో మనం ఏదో ప్రేమగా పిలిచాడు, అయినా సరే ఆ కూరలో కారం ఎక్కువైనా, ఉప్పు ఎక్కువైనా, తక్కువైనా మనం ఏమంటాం? అన్ని బాగా చేశాడే, మీరు ఉప్పులేదా? ఎందుకు అంటున్నావు మాట? ఏమన్నా తినవచ్చు కదా. అది తిట్టడం మాత్రం మనకు కావాలి, కానీ దేవుని వాక్యాన్ని మాత్రం మనం తిన్నాం. మనకు ఎగసమైపోయింది, దేవుని వాక్యం ఎక్కువైపోయింది. దేవుని మనం పెదాలతో ఆరాధిస్తున్నామో, మన అంతరంగంతో ఆయన హృదయంలో ఆరాధిస్తున్నామో, దేవునికి రోజు ఆయన బాధ్యతగా ఉన్నామో, వారం ఒకరోజు బాధ్యతగా ఉన్నామో, ఇది మనమే తీర్మానిస్తున్నాం. ఉన్న సమయంలో తీసుకుంటారు.